హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ మనందరికీ ఎంతో ఇష్టమైన టేస్టీగా ఉండే ఆవకాయ పచ్చడి రెసిపీ. దాని తయారీ విధానం చూద్దాం. ముందుగా నేనైతే కొత్తపల్లి కొబ్బరికాయ మ్యాంగోస్ తీసుకున్నాను. ఒక 15 మ్యాంగోస్ తీసుకున్నాను. ఒక 2 hours వాటర్లో వేసి ఉంచుకుని తర్వాత మనం శుభ్రంగా క్లాత్తో పొడిగా క్లీన్ చేసేసుకోవాలి. తర్వాత మనకి ఏ సైజ్ అయితే మ్యాంగో పీసెస్ కావాలో అలాగా మనం చిన్నగా కట్ చేసుకుని ఒక క్లాత్ మీద వేసుకుని ఫ్యాన్ కింద డ్రై చేసుకుంటే సరిపోతుంది. కొంచెం చమ్మదనం ఉండేదంతా పోతుంది. ఈలోపు మనం ఈ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడు మనం సన్లో డ్రై చేసుకుంటే సరిపోతుంది. సాల్ట్, ఇంకా ఆవాలు, మెంతులు ఇవి మనం డ్రై చేసుకోవాలి. మాకైతే ఒక కుంచెడు ముక్కలు అయ్యాయి. ఆ కుంచెడు ముక్కలకి మంచిగా ఓట్ అనేది రావాలంటే ఒక తవ్వ ఆవపిండి వేసుకోవాలి. ఒక తవ్వ కల్లుప్పు మిక్సీ చేసుకున్నాను. కల్లుప్పు వేసుకోవాలి ఒక తవ్వ. అలాగే ఒక తవ్వ కారం వేసుకోవాలి. ఆవకాయ పచ్చడికి మనం ఎప్పుడు కూడా దంపించుకున్న కారం బాగుంటుంది. అలాగే మనకి ఎన్ని కావాలంటే అన్ని వెల్లుల్లి వేసుకోవచ్చు. ఇష్టం లేని వాళ్ళు కొంచెం వేసుకోవచ్చు. ఫైనల్లీ కొంచెం మెంతులు వేసుకోవాలి. వెల్లుల్లిపై తొక్క తీయకుండా వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. తొక్క తీసి తొక్క తీయకుండా కొన్ని వేసుకోండి. మొత్తం ఈ అన్నిటిని బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ తెల్లగా లేకుండా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా కలిసేట వరకు కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మంచిగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న మ్యాంగో పీసెస్ ఉంటాయి కదా, కొద్దిగా వేసుకుని ఆయిల్ కూడా వేసుకుని ఆ ముక్కలకి పట్టించి ఒక స్టోరేజ్ డబ్బాలోకి వేసుకుని స్టోర్ చేసుకోవాలి. మనం ఒక డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా ముక్క పట్టిన తర్వాత ఒక జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఫైనల్లీ పైన కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలి. తర్వాత మనం ఒక 1 week అయిన తర్వాత మళ్ళీ ఆయిల్ ఎక్కువ అనేది వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ వేసుకోవడం వల్ల మన పికిల్ ఎక్కువ రోజులు నిలవగా మంచిగా బాగుంటుంది, లేదంటే డ్రై అయిపోతుంది. ఈ కొత్తపల్లి కొబ్బరి మనకి 10 days పట్టేస్తుంది పులుపుదనం దిగి మంచిగా ఓట్ అనేది ఊరేటప్పటికి. సో 2 days డే బై డే మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే ఆవకాయ పచ్చడి మంచి ఓటదనంతో మనకి రెడీ అయిపోయింది. ఒకసారి మనం అన్నీ చెక్ చేసుకొని సాల్ట్ కన్సిస్టెన్సీ సరిపోయిందా లేదా చూసుకుని, సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకుని ఆయిల్ వేసుకుని ఫైనల్లీ మనం జాడీలో కానీ ఏదైనా స్టోరేజ్ డబ్బాలో కానీ వేసుకుని టైట్గా మూత పెట్టేసుకుంటే మనకి చానాలు ఉంటుంది. మేమైతే కొంచెమే పికిల్ పెట్టాము కాబట్టి ఇంకా చిన్న డబ్బాలో వేసాము. ఫైనల్లీ అందరికి ఎంతో ఇష్టమైన ఆవకాయ ముద్ద వేడివేడి రైస్ వేసుకుని తింటే చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంది ఆవకాయ. మీరు కూడా నేను చెప్పిన విధంగా నా స్టైల్లో కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్.